సినిమా అయిన మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విశేషాలు ఏమీ లేవు. ఎందుకంటే సినిమాల గురించి పట్టించుకునే మూడ్ లో ప్రేక్షకులు ఎక్కడ ఉన్నారు? థియేటర్స్ ఎలా తెలబోతున్నాయి, సినిమాలు కంప్లీట్ గా సైలెంట్ అయిపోయాయి, కామ్ గా సైడ్ కి వెళ్ళిపోయాయి. ఓటీటీలో వస్తున్న సినిమాలకు సంబంధించి మాత్రమే కాస్త బజ్ నడుస్తుంది. అది కూడా స్ట్రాంగ్ బజ్ కాదు, జస్ట్ ఓకే బజ్ అంతే. తెలుగు ప్రేక్షకుల అటెన్షన్ మొత్తం కూడా ఎలక్షన్స్ మీదే ఉంది. మాక్సిమం అందరూ కూడా ఎలక్షన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు, మిగతా విషయాల గురించి లైట్ తీసుకుంటున్నారు. కొన్ని యూత్ అన్న సినిమాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అంటే లేదు. ఐపీఎల్ సీజన్ నడుస్తుంది కదా, దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఆ పైన ఎలక్షన్స్ కి సంబంధించిన వ్యవహారాల్లోనే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కనబడుతుంది. ఆ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర పరిస్థితి దారుణంగా ఉంది. కొత్త సినిమాల రిలీజులకు సంబంధించి కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎంత దారుణంగా ఉంది అంటే అంతకు ముందు చూసుకుంటే ఏదో ఒక డేట్ దొరికితే చాలు అని చాలా చిన్న సినిమాలు ఎదురు చూసేవి. అలాంటి చిన్న సినిమాలు కూడా ఈ సీజన్ లో రిలీజ్ కి రావడానికి భయపడిపోతున్నాయి. ఎక్కడికక్కడ రిలీజ్ డేటుల్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. ఏదో ఒక రకంగా రిలీజ్ అయితే చాలు అనుకునే సినిమాలు కూడా రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకుని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ సీజన్ ఎంత భయంకరంగా, ఎంత డేంజరస్ గా ఉందో. సీజన్ మాత్రం మహా డల్ గా ఉంది. ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు, ఉత్సాహాన్ని ఇవ్వట్లేదు, కిక్ ఇవ్వట్లేదు. అందుకని నేను కూడా చక్కగా లీవ్ తీసుకుని ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే చక్కగా వాటికి అటెండ్ అవుతున్నాను. చాలా సంవత్సరాల తర్వాత పని గురించి ఆలోచన తగ్గించి ప్రశాంతంగా ఫ్యామిలీ ఫంక్షన్స్ లో పాల్గొనడం జరిగింది. ఈ సీజన్ లో నాకు ఇచ్చిన రిలీఫ్ అది, నాకు దొరికిన చిన్న రిఫ్రెషింగ్ వ్యవహారం అదే. ఇబ్బందే కానీ చేసేది ఏమీ లేదు. ఊపు తీసుకొచ్చే సినిమాలు వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. అంటే ఏది జరిగినా మన మంచిగా అనుకుంటే అంతా బాగుంటది, అంతా మంచిగానే అనిపిస్తుంది. ఈ డల్ సీజన్ ఖచ్చితంగా త్వరలోనే కంప్లీట్ అయిపోద్ది. అప్పుడు సినిమాల మీదకి జనాల ఇంట్రెస్ట్ రాగానే ఖచ్చితంగా కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలకి బాగా కలిసి వస్తుంది. చిన్న సినిమాలు కూడా ఆ అడ్వాంటేజ్ ని తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకే మూడ్ లో ఉండరు ఆడియన్స్. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వేరే ఎంటర్టైన్మెంట్ వెతుక్కుంటారు. అప్పుడు సినిమాలకు ఉంటది జాతర. ఆ అడ్వాంటేజ్ ని ఉపయోగించుకోవాలి అన్న ఉద్దేశంతోనే చాలా సినిమాలు మే సెకండ్ హాఫ్ కి రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసుకున్నాయి. అలానే రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ జూన్ చివరి వారంలో వస్తుంది. అది తెలుగు సినిమాకు సంబంధించి అసలైన మహా కుంభమేళా ఉత్సవం. 2024 ఫస్ట్ హాఫ్ అటు ఇటుగా గడిచిపోయిన సెకండ్ హాఫ్ మాత్రం మామూలుగా ఉండదు. ఇంట్రెస్టింగ్ సినిమాలే లైన్ లో వస్తున్నాయి. అవన్నీ కూడా టెర్రిఫిక్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి తెలుగు ప్రేక్షకులకి. మండే టెస్ట్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. రీసెంట్ గానే నేను B2B బెటర్ టు బెస్ట్ కాన్సెప్ట్ ని మీకు పరిచయం చేశాను. ఆ కాన్సెప్ట్ కి మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ నన్నైతే సర్ప్రైజ్ చేసింది. కొంతమంది ఈ కాన్సెప్ట్ ని ఉపయోగించుకోవడం కోసం అప్రోచ్ అయ్యారు. ఇంకా నాకు పిచ్చ హ్యాపీ ఇచ్చిన మ్యాటర్ ఏమిటి అంటే ఒక సెలబ్రిటీ కూడా ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఆయన ఎవరు అనే విషయాన్ని ఇప్పుడే బయట పెట్టలేం. ఆ పైన మాకు కండిషన్ ఉంది, మాతో పనిచేసే వాళ్ళ వివరాలని పబ్లిక్ కి చెప్పమని. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు హ్యాపీ అని ఫీల్ అయితే వాళ్ళ ఇష్టపూర్వకంగా టెస్టిమోనియల్ ఇస్తారు. దాన్నే వెబ్సైట్ లో పెడతాం. అంతే తప్పించి ముందే ఎవరి వివరాలు బయట పెట్టాం. B2B కాన్సెప్ట్ ని అనౌన్స్ చేసాం కానీ దానికి సంబంధించిన యాక్టివిటీస్ ని స్టార్ట్ చేయలేదు. ఈ వీక్ నుంచి అగ్రెసివ్ గా స్టార్ట్ చేస్తున్నాం. B2B కాన్సెప్ట్ గురించి తెలుసుకోవటానికి అలాగే ఈ కాన్సెప్ట్ ని ఉపయోగించుకోవటానికి కింద డిస్క్రిప్షన్ లో వివరాలు ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ కి సంబంధించిన వీడియోకి సంబంధించిన లింక్, అలాగే B2B వెబ్సైట్ కి సంబంధించిన లింక్ ఉన్నాయి. వాటిని చూసి వివరాలు తెలుసుకోవచ్చు, ఈ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. మండే టెస్ట్ విషయానికి వస్తే లాస్ట్ వీక్ రిలీజ్ అయిన ఒకే ఒక నోటెడ్ ఫిలిం విశాల్ నటించిన రత్నం తమిళ డబ్బింగ్ ఫిలిం అది. ఆ సినిమాకి డైరెక్టర్ హరి. విశాల్ కి తెలుగు మాస్ ఆడియన్స్ లో మంచి పాపులారిటీ ఉంది. అలాగే డైరెక్టర్ హరికి కూడా తెలుగు మాస్ ఆడియన్స్ లో మంచి పాపులారిటీ ఉంది. సో వీళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు అని సినిమాని ఎంజాయ్ చేయడానికి ఒక సెక్షన్ ఆఫ్ మాస్ ఆడియన్స్ మాత్రం ఆసక్తి చూపించారు. బీసీ సెంటర్స్ లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీసీ సెంటర్స్ లో మార్నింగ్ షోస్ వరకు రత్నం మూవీకి ఇంట్రెస్టింగ్ అనే ఆక్యుపెన్సీస్ కనిపించాయి. కానీ ఆ తర్వాతే సీన్ రివర్స్ అయిపోయింది. ఎందుకంటే సినిమా బాగాలేదు అన్న టాక్ బయటకు వచ్చింది. డైరెక్టర్ హరి మేకింగ్ స్టైల్ ఏమీ మారలేదు. కెమెరాతో వింత విన్యాసాలు చేయించాడు. కెమెరాతో ఓ రేంజ్ లో ఆడుకుంటాడు డైరెక్టర్ హరి. డ్రోన్ షాట్లు, స్టడీ క్యామ్ షాట్లు, ఉరుకులు పెట్టిస్తాడు, దూకిస్తాడు, ఎగిరి దూకటాలు, ఎగిరిపోటాలు, కెమెరాకి ఊపిరి సల్పనివ్వడు, కెమెరా దుంప దింపేస్తాడు డైరెక్టర్ హరి. ఆ వ్యవహారం ఈ సినిమాలో కూడా ఉంది. కానీ కథ చెప్పే విధానం కంప్లీట్ రొటీన్ అయిపోయి మాస్ బోర్ కొట్టించాడు. డైరెక్టర్ హరి సినిమా అంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. పవర్ఫుల్ హీరో క్యారెక్టర్ ఉంటుంది. అలాగే వెరైటీగా ఉండే విలన్ క్యారెక్టర్స్ ఉంటాయి. విలన్ క్యారెక్టర్ కి హీరో క్యారెక్టర్ కి మధ్యన అతను నడిపించే మాస్ సంఘర్షణ భలే మజాగా ఉంటది. ఆ మాదిరి వ్యవహారం ఈ సినిమాలో కూడా ఉంది, రత్నం మూవీలో ఉంది. కానీ
ఆరు, సింగం ఇలాంటి సినిమాల్లో ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో మిస్ అయింది. ఎందుకంటే ఒక్కటే కారణం, అదేమంటే ఎమోషన్. ఇంతకు ముందు హరి బ్లాక్ బాస్టర్స్ కొట్టారు అంటే ఇంట్రెస్టింగ్ గా ఎమోషన్ ని కూడా ఆడియన్స్ కి ఇవ్వటం మూలంగానే ఆయన వరుసగా హిట్లు కొట్టారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇస్తే హెవీగా ఇచ్చేస్తున్నాడు, లేకపోతే కంప్లీట్ గా డైల్యూట్ చేసేస్తున్నాడు ఎమోషన్ ని. సీన్స్, సిచ్యువేషన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండట్లేదు, రొటీన్ గా ఉంటున్నాయి. ఫైట్లు మాత్రం ఎంజాయ్ చేయడానికి ఉంటుంది, కానీ సీన్స్ దగ్గరకు వచ్చేప్పటికి, సిచ్యువేషన్స్ దగ్గరకు వచ్చేప్పటికి బోర్ కొట్టేస్తుంది. రత్న మూవీలో కూడా అదే జరిగింది. అక్కడక్కడ కొన్ని మూమెంట్స్ ని ఎంజాయ్ చేయొచ్చు, కానీ మొత్తం సినిమాని ఎంజాయ్ చేయడం అనేది ఒక రకంగా సహనానికి పరీక్షే. ఫైట్ల కోసమే సినిమా చూడాలి అనుకుంటే పర్వాలేదు, బానే అనిపిస్తుంది, కానీ కంటెంట్ జోలికి వెళ్తే మాత్రం బిలో యావరేజ్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే దొరుకుద్ది. అందుకని సినిమాకి మంచి టాక్ రాలేదు అనుకోవచ్చు. ఆ పైన డేంజరస్ సీజన్ నడుస్తుంది, దాని ఎఫెక్ట్ కూడా పడింది సినిమాకి. ఇంట్రెస్టింగ్ గా అయితే సినిమా వీకెండ్ లో కలెక్షన్స్ రిపోర్ట్ చేయలేదు టూ తెలుగు స్టేట్స్ లోనే కాదు, తమిళనాడులో కూడా సినిమా మంచిగా కలెక్షన్స్ తెచ్చుకోవడం లేదని తెలుస్తుంది. 4 రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్లు చూసుకుంటే, ఇంక్లూడింగ్ తమిళ వెర్షన్ కలెక్షన్స్ కూడా కలుపుకొని చూసుకుంటే 11 కోట్లు కూడా లేదని తెలుస్తుంది గ్రాస్. విశాల్ అంతకుముందు ఫిలిం మార్క్ యాంటోనీ తమిళ వెర్షన్ వరకే 100 కోట్ల గ్రాస్ చూసింది. అలాంటి సూపర్ బ్లాక్ బాస్టర్ తర్వాత వచ్చిన ఈ రత్న మూవీ తమిళ ప్రేక్షకుల నుండే రిజెక్షన్ ఎదుర్కొంటుంది. తమిళ ప్రేక్షకులు విశాల్ రత్న మూవీని చూడకపోయారు. 20 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన తలపతి విజయ్ గిల్లీ మూవీ రిలీజ్ కి ఎక్కువ కలెక్షన్స్ ఇచ్చారు గడిచిన వీకెండ్ లో చూసుకుంటే రత్న మూవీ కంటే. అది షాకింగ్ సర్ప్రైజ్. ప్రస్తుతానికి తమిళనాడులో కొత్త సినిమాని వదిలిపెట్టి రిలీజ్ కి అన్బిలీవబుల్ హిస్టారికల్ రికార్డులు ఇస్తున్నారు తమిళ ప్రేక్షకులు. ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటి అంటే, గిల్లీ రత్న మూవీతో ఒకే రోజున రిలీజ్ అవలా. రత్న మూవీ రిలీజ్ కంటే ఒక 1 వీక్ ముందులే రిలీజ్ అయ్యింది. రిలీజ్ సినిమా సెకండ్ వీక్ కలెక్షన్లతో కొత్తగా రిలీజ్ అయిన రత్న మూవీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ పోటీ పడలేకపోయాయి. అర్థం చేసుకోవచ్చు ఎంత సెన్సేషన్ నడిచిందో తమిళనాడు బాక్స్ ఆఫీస్ దగ్గర గడిచిన వీకెండ్ లో. గిల్లీ తెలుగులో మహేష్ బాబు నటించిన ఒక్కడు మూవీకి తమిళ రీమేక్ 2004 సంవత్సరంలో చాలా పెద్ద సెన్సేషనల్ హిట్ అయింది తమిళనాడు బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆ సినిమాలో ఒక సాంగ్ ఉంది, అప్పుడి పోడు పోడు అని. ఆ సాంగ్ తమిళ ఇండస్ట్రీనే కాదు, టోటల్ సౌత్ ఇండియానే ఒక ఊపింది ఆ టైంలో. పైన ఒక్కడు వండర్ఫుల్ కంటెంట్, విజయ్ చరిష్మా ఉంది. అందుకని రిలీజ్ తో కూడా గిల్లీ మూవీ అద్భుతం చేస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. గిల్లీ రిలీజ్ వెర్షన్ తమిళనాడు వరకే దాదాపు 20 కోట్ల వరకు గ్రాస్ చూసిందని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నియర్లీ 30 కోట్ల వరకు గ్రాస్ చూసిందని తెలుస్తుంది. ఓవర్సీస్ నుంచి కూడా సినిమా దాదాపు 7 కోట్ల వరకు గ్రాస్ తీసుకుంది 10 రోజుల్లో. రిలీజ్ మూవీలు అంటే 2-3 రోజుల పాటు ఆడి వెళ్ళిపోవడం, కానీ ఈ రేంజ్ లో లాంగ్ రన్ లో కలెక్షన్లు సాధిస్తూ హిస్టారికల్ రికార్డులు పెట్టడం మాత్రం వండర్ఫుల్ రికార్డ్. ఇంతకు ముందులా ఏ సినిమా ఇండస్ట్రీ చూడనటువంటి అద్భుతమైన రికార్డ్ అని మాట్లాడొచ్చు. ఒక రిలీజ్ సినిమాతో 30 కోట్లకు పైన గ్రాస్ చూడటం అనేది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇంతకు ముందు ఏ హీరోకి లేదు. చాలా కొత్త సంచలనాత్మక రికార్డ్ ని సృష్టించారు తలపతి విజయ్. విశాల్ రత్న మూవీ తెలుగు వెర్షన్ కలెక్షన్స్ విషయానికి వస్తే, సినిమా 4 రోజుల్లో నియర్లీ 2 కోట్ల గ్రాస్ చూసిందని తెలుస్తుంది. షేర్ చూసుకుంటే అరౌండ్ 1 కోటి మాత్రమే. సినిమాకి తెలుగు వెర్షన్ వరకు బిజినెస్ వాల్యూ 4 కోట్లు అని తెలుస్తుంది. సో తెలుగు వరకు సినిమా హిట్ అనిపించుకోవడానికి ఇంకా 3 కోట్ల వరకు షేర్ తెచ్చుకోవాలి. అదైతే అసాధ్యమైన మ్యాటర్ లాగానే కనిపిస్తుంది. సో రత్న మూవీతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నష్టాలు చూసే పరిస్థితే కనపడుతుంది. నష్టం అనే మాట వినపడుతుంది అంటే రత్న మూవీ మండే డేస్ లో ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, యు వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.